మెగా డిఎస్సి అభ్యర్థులకు కష్టాలపైన కష్టాలు. మెగా డిఎస్సి హాల్ టికెట్ల విడుదలలో జాప్యం. శుక్రవారం అర్ధరాత్రి మెగా డిఎస్సి హాల్ టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేసిన తర్వాత మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఆందోళనలు విచారం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం జరిగింది. ఒకే రోజు ఒకే సెక్షన్లో మేము 2-3 ఎగ్జామ్స్ ఎలా రాసేది? 150 కిలోమీటర్ల దూరంలో మాకు సెంటర్ పడింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని మెగా డిఎస్సి పేరుతో దగా చేస్తూ ఉంది అని మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా గత ఎన్నో రోజులుగా బాధపడుతున్నారు. ప్రస్తుతం డిఎస్సి హాల్ టికెట్లు రిలీజ్ చేసిన తర్వాత ఆ బాధ కాస్త ఇంకా ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే మెగా డిఎస్సి అభ్యర్థులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుండి కూడా కష్టాలే. సిలబస్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. విద్యాశాఖ ఆన్లైన్లో సిలబస్ పెట్టి ఆ సిలబస్ 150 రోజులు పడుతుంది. ఆ సిలబస్ చదవాలంటే 45 రోజులకే ఎగ్జామ్ పెట్టేశారు. అయ్యా, కనీసం ఆ సిలబస్ చదవడానికి 90 నుండి 150 రోజులు పడుతుంది. 45 రోజుల్లో ఎగ్జామ్ పెడితే మేము సిలబస్ ఎలా చదివేది అని డిఎస్సి అభ్యర్థులందరూ మొరపెట్టుకున్నా కానీ విద్యాశాఖ పట్టించుకోలేదు. విద్యాశాఖ మంత్రి అసలు పట్టించుకోలేదు. డిఎస్సి అభ్యర్థులందరూ మా వయో పరిమితి పెంచండి, 47 ఏళ్ళకి పెంచండి అంటే అస్సలు విద్యాశాఖ పట్టించుకోలేదు. విద్యాశాఖ మంత్రి కూడా పట్టించుకోలేదు. 2-3 రకాల పోస్టులకు మేము అప్లై చేస్తున్నాము. టెట్ అనేది గత సంవత్సరం 7 నెలల ముందు మీరు నిర్వహించారు. ఎగ్జామ్ ముందు డిఎస్సి ముందు టెట్ నిర్వహిస్తే ఇంకా చాలా మంది కూడా లబ్ధి పొందుతారు అని చాలా మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా మొరబెట్టుకున్నారు. కానీ టెట్ ఎగ్జామ్ ముందు నిర్వహించలేదు. చాలా మంది అభ్యర్థులు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు వయో పరిమితి వల్ల పర్సంటేజ్ విధానం 50% మార్కులు వస్తే కానీ 45% మార్కులు వస్తే కానీ మీరు డిఎస్సికి అర్హత సాధించరు అని అంటే చాలా మంది నిరుద్యోగులు డిఎస్సిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు దాదాపు 10 లక్షల మంది పైనే క్వాలిఫై కాలేదని డిఎస్సి అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు డిఎస్సి హాల్ టికెట్లు విడుదల చేసిన తర్వాత డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం జరిగింది. సెంటర్లు మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెంటర్లు మాకు రాలేదు అని డిఎస్సి అభ్యర్థులు ఏడుస్తున్నారు. కొంతమంది తిరుపతికి చెందిన కొంతమంది అభ్యర్థులు మేము తిరుపతి, నెల్లూరు, కడప పెట్టుకున్నాము. నాకు పలమనేరు సెంటర్ వచ్చింది. తిరుపతి ఎక్కడుంది, పలమనేరు ఎక్కడుంది? 3 గంటలు పలమనేరుకు ప్రయాణం చేసి ఎగ్జామ్ రాయాలా? నేను 2 పోస్టులకు అప్లై చేసుకున్నాను. ఒక ఎగ్జామ్ ఏమో పలమనేరులో ఇచ్చాడు, ఇంకొక ఎగ్జామ్ ప్రొద్దుటూరులో ఇచ్చాడు. ప్రొద్దుటూరు తిరుపతి నుండి 4 గంటల జర్నీ పడుతుంది. 150 కిలోమీటర్ల అవతల ఎగ్జామ్ సెంటర్ ఇస్తే మేము ఎలా వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసేది అని అభ్యర్థులు బాధపడుతున్న పరిస్థితి. ఇంత ఘోరంగా ఎప్పుడూ కూడా కని విని ఎరుగుని రీతిలో విద్యాశాఖ మెగా డిఎస్సి అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం. మెగా డిఎస్సి అభ్యర్థులకు హాల్ టికెట్లు శుక్రవారం రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర రోజంతా పడిగాపులు కాసేలా చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడో రిలీజ్ చేశారు. శనివారం హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని చాలా మంది కూడా బెత్తరపోయారు. ఇదేంటి తెల్లారితో ఎగ్జామ్ సెంటర్లో మేము ఒక పోస్టుకు తెల్లారితో రాయాలి, ఒక పోస్టుకు మధ్యాహ్నం రాయాలి అని ఇచ్చున్నారు. అది ఎలా వీలవుతుంది? కనీసం మేము 2-3 పోస్టులకి అప్లై చేసుకుంటే గ్యాప్ ఇవ్వాలి కదా, సమయం ఇవ్వాలి కదా మాకు. ఒకే రోజులో ఒకే ఎగ్జామ్ని వేరు ఊర్లలో మేము ఎలా రాసేది అని అభ్యర్థులు బాధపడుతున్న పరిస్థితి. ఉదాహరణకు విజయనగరంలో శిక్షణ పొందుతున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలకి చెందిన చక్రధర్ అనే డిఎస్సి అభ్యర్థి. అతను ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ అసిస్టెంటు, పీఈటీ, పిహెచ్సి, పిహెచ్, పీటీ మొత్తం 4 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నాడు. శనివారం విడుదల చేసిన హాల్ టికెట్లు 2 పోస్టులకు ఒకే రోజు ఒకే సెక్షన్లో ఒకే సమయానికి ఎగ్జామ్ కావాలి. అతను 4 పోస్టులకు అప్లై చేసుకుంటే 2 పోస్టులు ఒకే సెక్షన్లో పడితే ఒకే టైంలో ఒకే తేదీలో పడితే మీరు హాల్ టికెట్లు ఎంత గందరగోళంగా రిలీజ్ చేశారో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. ఎంతమంది మెగా డిఎస్సి అభ్యర్థులు హాల్ టికెట్లు రిలీజ్ చేసిన తర్వాత ఈ గందరగోళాన్ని చూసి ఏడుస్తున్నారు.
కూటమి ప్రభుత్వానికి అర్థం కానట్టుంది. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తున్నారు. 10th మూల్యాంకనంలో 11,000 మందిని ఫెయిల్ చేసేశారు. అదేవిధంగా ఇంటర్ మూల్యాంకనంలో ఇప్పుడు ఏం జరుగుతుందో అనే పరిస్థితి. మెగా డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పి నవంబర్లోనూ టెట్ నిర్వహించి దాదాపు 8 నెలల సమయానికి డిఎస్సి నిర్వహిస్తున్నారు. ఇన్ని గందరగోళాలు, మెగా డిఎస్సి అభ్యర్థులకు సమయాభావం ఇవ్వకపోవటం, ఏజ్ పెంచకపోవటం, చివరికి ఈడబ్ల్యూఎస్కి అప్లై చేసుకున్న విద్యార్థులకు ఓసీ కేటగిరీలో వాళ్ళకి హాల్ టికెట్ వచ్చింది. ఏందయ్యా ఇది? ఏం చేస్తున్నారు మీరు? మెగా డిఎస్సి మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పి అభ్యర్థులను దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులను మీరు నానా తంటాలు పెడుతూ నానా విధాలుగా వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్లో 150 కిలోమీటర్ల దూరం వేయటం, కొంతమందికి బెంగళూరులో కూడా సెంటర్ పడిందట. ఇది మరీ ఎంత దారుణం అంటే, వాళ్ళు ఏ సెంటర్లు అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారో ఆ సెంటర్లో ఏదో ఒక సెంటర్ ఇవ్వాలి. మీరు నెల రోజులు నిర్వహిస్తున్నారు కదా ఎగ్జామ్. జూన్ 6వ తేదీ నుండి జూలై 6 వరకు నిర్వహిస్తున్నారు. అట్లాంటప్పుడు మీకు ఎందుకు ఇంతంత దూరం సెంటర్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సెంటర్లు కాకుండా 150 కిలోమీటర్ల దూరం సెంటర్లను అలాట్ చేయాల్సి వచ్చిందో మీరు అభ్యర్థులకంతా సమాధానం చెప్పాలి. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడని క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ మెగా డిఎస్సి హాల్ టికెట్ల విడుదలలో ఇటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొల్పున్న తరుణంలో మళ్ళీ వీటిని తప్పులను సవరించి హాల్ టికెట్లు మళ్ళీ రిలీజ్ చేయాలి. విద్యార్థులకు మినిమం 50 కిలోమీటర్ల లోపల సెంటర్లను అలాట్ చేయాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏ సెంటర్లు అయితే పెట్టుకున్నారో ఆ సెంటర్లలోనే ఎగ్జామ్ అనేది నిర్వహించటం అది ప్రభుత్వం యొక్క బాధ్యత. దేశంలో నీట్ నిర్వహించే 25 లక్షల మంది రాస్తారు. ఏ సెంటర్ అయితే పెట్టుకుంటారో అదే సెంటర్లో ఎగ్జామ్ పడుతుంది. కానీ స్టేట్ నిర్వహించే ఈ డిఎస్సికి వాళ్ళు పెట్టుకున్న సెంటర్లు కాకుండా ఎక్కడెక్కడో సెంటర్లు వేయటం అనేది ఇది చాలా చాలా తప్పిది. ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అభ్యర్థులను ఏడిపిస్తూ ఉంది. మెగా డిఎస్సి అభ్యర్థులను కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. ఇటువంటి చర్యల వల్ల కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్లెక్కక తప్పదు అనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.